హలో ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ జాలరి వల. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ ఊర్లో ఒక జాలరి ఉండేవాడు. అతడి కొడుకు పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. 2 రోజులు సెలవు దొరికిందని జాలరి కొడుకు ఇంటికి వచ్చాడు. అదే సమయానికి జాలరి వల తీసుకుని చేపలు పట్టడానికి నదికి బయలుదేరుతున్నాడు. తాను కూడా వస్తానని ఆ 25 ఏళ్ల కొడుకు జాలరిని అనుసరించాడు. ఇద్దరూ పడవలో వెళ్తూ ఉన్నారు. కొడుకు మౌనంగా దిగులుగా ఉండటం గమనించాడు జాలరి. ఎందుకలా ఉన్నావని ప్రశ్నించాడు జాలరి. డిగ్రీ వరకు చదివినా చిన్న ఉద్యోగం చేస్తున్నందుకు బాధగా ఉందని చెప్పాడు. తన తోటి మిత్రులకు పెద్ద ఉద్యోగాలు దొరికాయని, దండిగా సంపాదిస్తున్నారని, ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాడు. వెంటనే జాలరి వలని కొడుకు చేతికి ఇచ్చి నదిలోకి విసరమన్నాడు. తండ్రి చెప్పినట్లే చేశాడు. కొన్ని చేపలు వలలో పడ్డాయి. వెంటనే విసిరిన వలను పైకి లాగమన్నాడు జాలరి. అలాగే చేశాడు కొడుకు. వలని పైకి లాగాక నదిలోని చేపలన్నీ వలలో పడ్డాయా అని అడిగాడు జాలరి. లేదు, కొన్నే పడ్డాయి. అయినా నదిలోని చేపలన్నీ మన వలకే ఎలా పడుతాయి అని ఎదురు ప్రశ్న వేశాడు కొడుకు. చిన్న నవ్వు నవ్విన జాలరి, నదిలో చేపలు చాలా ఉన్నా మన వలలో కొన్నే పడతాయి. మనకు దొరికిన చేపలే మనకి బంగారం అనుకోవాలి. వేరే జాలర్లకు దండిగా చేపలు దొరికాయని బాధపడుతూ కూర్చుంటే లాభమేమి? నదిలోని చేపలన్నీ మనకి దొరకలేదని ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనమేమి? జీవితంలో అవకాశాలు కూడా అంతే. అందరికీ అందిపుచ్చుకునే అవకాశాలు రావు. వచ్చిన అవకాశాలను భక్తిగా స్వీకరించాలి, బాధ్యతగా వ్యవహరించాలి, మనసు పెట్టి చేయాలి. దొరికిన ఫలితంతో తృప్తిగా జీవితం గడపాలి. తృప్తికి మించిన సంపద లేదు. చిన్నదో పెద్దదో దొరికిన ఉద్యోగాన్ని సక్రమంగా చేయి. మనతో పాటు చేపల వేటకు బయలుదేరిన చాలామందికి మనకు దొరికిన చేపలన్నీ కూడా దొరకలేదన్న విషయం గుర్తించుకో అని హితబోధ చేశాడు. నిజమే, నేను చేసే ఉద్యోగం లాంటిది కూడా చాలామందికి దొరక్క బాధపడుతున్నారు అనుకుంటూ కొడుకు చేపల్ని తీసుకొని సంతోషంగా ఇంటి వైపుకి నడిచాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా జాలరి కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో 4 షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.